హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శరశ్రీ వ్లాగ్స్. మా పాప అయితే ఇందాకే లేచిందన్నమాట. సో ఫుడ్ కోసం అయితే చూస్తుంది. బేబీస్కి ఫుడ్ ప్రిపరేషన్ ఎలా చేస్తారో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. పాపని వాకర్లో అయితే వేశాను, లేదంటే ఏం కూడా చెయ్యనివ్వదు. ఇప్పుడు క్యారెట్ తీసుకొని క్యారెట్ని మంచిగా పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా రైస్ అయితే తీసుకోవాలి. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ని వేసేసుకోవాలి. ఇందులోనే కందిపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. కందిపప్పు ప్లేస్లో మీరు ఏ పప్పునైనా యాడ్ చేసేసుకోవచ్చు. ఇవన్నిటిని బాగా వాష్ చేసేసుకోవాలి. ఇందులోనే కొన్ని వాటర్ని యాడ్ చేసి లైట్గా పసుపుని కూడా యాడ్ చేసేసుకోవాలి. క్యారెట్ బేబీస్కి పెట్టడం వలన డైజెషన్ అవ్వదు అని అంటూ ఉంటారు కదా, అలా ఏమి ఉండదు అండి. ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్లయితే కొద్దిగా పెట్టడం అలవాటు చేయండి. స్టార్టింగ్లో ఎక్కువ తీసుకోకూడదు. సో స్టవ్ పైన పెట్టేసి 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. పాపని చూడండి, నేను వెళ్తున్నానని ఏడ్చేస్తుంది చూసారా. అసలు ఏం పని కూడా చేసుకోనివ్వదండి నన్ను. అసలు అన్నం కూడా తిననివ్వదు నాకు. చూసారు కదా. ఇప్పుడు విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇలా మెత్తగా బాయిల్డ్ అవ్వాలన్నమాట. ఇలా మెత్తగా అయ్యాక మనం స్మాష్ చేసేసుకోవాలి మెత్తగా. ఇలా మెత్తగా స్మాష్ చేసేసాక ఇందులోనే కొద్దిగా నెయ్యిని యాడ్ చేయండి. నెయ్యి వేయడం వలన టేస్ట్ బాగుంటుంది వీళ్ళకి. ఇలా చేసి ఒక్కసారి తినిపించండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. మా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మా వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తారు.